Hello everyone. Our next topic is logic programming. In our previous class, we have discussed about the topic lambda calculus, which is basically used for the normal computations, where we will be defining the expressions of the lambda calculus. So here we have discussed about a simple syntax of lambda calculus. Now, our next topic is logic programming. This logic programming is used to define the logical part of a programming language. So, this logical part defines the first order predicate calculus. So, predicate calculus ని యూస్ చేసుకుని లాజికల్ స్టేట్మెంట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సో ఆ ఎక్స్ప్రెసింగ్ అనేది ఇట్ మే బి ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్. So this first order predicate calculus defines the statements. So different types of statements ని మనం ఒక లాజిక్ లో డిఫైన్ చేయొచ్చు. సో ఆ స్టేట్మెంట్స్ ని డిఫరెంట్ ఫార్మ్స్ లో మనం డిఫైన్ చేయొచ్చు. సో వీ హ్యావ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ హియర్. First part of this such form of that statement is కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం కాన్స్టెంట్స్ అనేది ఎలా తీసుకుంటున్నాము అంటే కనుక అది ఒక నేమ్ కానీ నంబర్ కానీ అవుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ సమ్టైమ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ atoms. Next form of statement is predicates. So these predicates are basically used to define the functions. సో ఫంక్షన్స్ ఆ ఫంక్షన్స్ యొక్క నేమ్స్ని డిఫైన్ చేయడానికి మనం ఏవైతే ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నామో, ఏవైతే వేరియబుల్స్ తీసుకుంటున్నామో వాటి యొక్క నేమ్స్ని డిఫైన్ చేయడానికి ప్రెడికేట్స్ని తీసుకుంటాము. నెక్స్ట్ కమింగ్ ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ అనేవి మనం ఎప్పుడైతే ప్రెడికేట్లో వాల్యూస్ తీసుకుంటున్నామో వాటిని డిఫైన్ చేయడానికి అవి ట్రూ స్టేట్మెంట్సా ఫాల్స్ స్టేట్మెంట్సా ప్రెడికేట్స్లో డిఫైన్ చెయ్యడానికి అన్ని రకాల ఫంక్షన్స్ని మనం ఈ ఫస్ట్ ఆర్డర్ ప్రెడికేట్ క్యాల్కులస్లో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ స్టాండ్స్ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ అనేవి బేసిక్లీ దేనికి తీసుకుంటున్నాము అంటే ద టైప్స్ ఆర్ ద క్వాంటిటీ, ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం, ద నంబర్ ఆఫ్ ది వేరియబుల్స్ ఈస్ టు బి డిఫైన్. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఈస్ కనెక్టివ్స్. సో ఒక మల్టిపుల్ స్టేట్మెంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మల్టిపుల్ స్టేట్మెంట్స్ మధ్య కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడానికి. సో కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి టైంలో ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి, సో ఆ ఆపరేషన్స్ ఎటువంటివైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆపరేషన్ తీసుకున్నారు, ఇంప్లికేషన్ ఆపరేషన్. సో ఈ ఇంప్లికేషన్ ఆపరేషన్లో ఏ ఇంప్లైజ్ బి. సో ఏ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే బి ట్రూ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఇంప్లికేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది సింపుల్ టైప్స్ ఆఫ్ కనెక్టివ్స్. సో ఇక్కడ ఇంకో ఈక్వలెన్స్ టైప్స్ ఆఫ్ కనెక్టివ్స్ ఉన్నాయి. సో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి వీలున్నటువంటివన్నిటిని మనం కనెక్టివ్స్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ క్వాంటిఫైయర్స్. సో క్వాంటిఫైయర్స్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని వేరియబుల్స్ తీసుకుని వాటి మధ్య ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనకి ఎక్కడైతే వీలుంటుందో వాటన్నిటిని క్వాంటిఫైయర్స్ అంటాం. క్వాంటిఫైయర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక స్టేట్మెంట్ తీసుకుంటే ఫర్ ఆల్ అని చెప్పి అంటూ ఉంటాం. సో ఆ ఫర్ ఆల్ అనేది కూడా ఒక క్వాంటిఫైయర్. ఓకే, సో దట్ ఈస్ అ యూనివర్సల్ క్వాంటిఫైయర్. నెక్స్ట్ వన్ పంక్చుయేషన్ సింబల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్, కామర్స్, కొటేషన్స్, బ్రేసెస్, సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ని మనం పంక్చుయేషన్ సింబల్స్గా డిఫైన్ చేస్తాం. సో వీటన్నిటిని యూస్ చేసుకుని మనం హార్న్ క్లాజ్ అనే దాన్ని డిఫైన్ చేస్తాం. సో అసలు హార్న్ క్లాజ్, వాట్ ఈస్ మెన్ బై హార్న్ క్లాజ్? So in this horn clause, we will be defining a statement. So let us see a statement A1 and A2 and A3 until AN, which implies B. So here B is the head of the clause,
A1 and A2 until AN is the body of the clause. So this is a simple statement. A1, A2 until AN is a simple statement. సో ఈ హార్న్ క్లాజ్ లో మనకి బేసిక్లీ ఏం జరుగుతుంది అంటే దేర్ విల్ బి నో కనెక్టివ్స్. సో ఈ స్టేట్మెంట్స్ మధ్య ఎటువంటి కనెక్టివ్స్ అనేవి ఉండవు. జస్ట్ వన్ కండిషన్ బి ట్రూ అయితే కనుక దెన్ దిస్ ట్రూ, ఇది ట్రూ అయినప్పుడు ఇది ట్రూ అవుతుంది. సో అలా ఒక హెడ్కి ఒక టెయిల్కి ఒక హెడ్కి ఒక బాడీకి మధ్య కనెక్షన్ అనేది ఒకటి ట్రూ అయితే ఇంకోటి ట్రూ అవుతుంది, ఇంకోటి ఫాల్స్ అయితే ఇంకోటి ఫాల్స్ అవుతుంది. సో అలా కనెక్టివ్ అనేది ఏర్పడుతుంది. కానీ మనం డిఫైన్ చేసిన బాడీలో A1 అండ్ A2 అంటిల్ దీనిలో ఎటువంటి క్వాంటిఫైయర్స్ కానీ ఎటువంటి కనెక్టివ్స్ కానీ మనం యూజ్ చేయము. సో ద బేసిక్ ఐడియా ఆఫ్ ది హార్న్ క్లాజ్ ఈజ్ టు రిమూవ్ ది కనెక్టివ్స్. సో కనెక్టివ్స్ని రిమూవ్ చేయడం, క్వాంటిఫైయర్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం. సో ల్యాక్ ఆఫ్ క్వాంటిఫైయర్స్ని కూడా మనం ఈ హార్న్ క్లాజెస్లో చూస్తూ ఉండొచ్చు. సో ఇఫ్ యూ కన్సిడర్, సో దీనిలో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాము. ఒక రిజల్యూషన్ అండ్ యూనిఫికేషన్ అనే దీనిలోనే మనం అంటే హార్న్ క్లాజ్ని డిఫైన్ చేయడానికి, ఆ హార్న్ క్లాజ్ యొక్క రూల్స్ని డిఫైన్ చేయడానికి what are the resolutions that you need to take and what is the unifications that is needed to perform. సో రిజల్యూషన్ ని డిఫైన్ చేయడానికి మనం కొన్ని రూల్స్ని డిఫైన్ చేస్తాము. సో ఈ హార్న్ క్లాజెస్కి కొన్ని రూల్స్ని పెట్టి ఆ రూల్స్ని డిఫైన్ చేస్తూ ఈ హార్న్ క్లాజ్ అనేది ఎంత ఎఫిషియెంట్గా ఉంది రూల్స్ని అప్లై చేసినప్పుడు అనేది మనం రిజల్యూషన్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 హార్న్ క్లాజెస్ తీసుకున్నారు. సో ఒక 2 హార్న్ క్లాజెస్ తీసుకున్నప్పుడు ఐ విల్ రైట్ ఇట్ హియర్. Here I have taken 2 horn clauses. A, so ఇది A అని రాశాను. A1, AI ని తీసుకున్నాం. AI, AJ. So likewise, we will be taking multiple A's where there are no quantifiers and connectives. And A1, A1, A11, A12, A13 అట్లా different types of A statements తీసుకుంటున్నాము. A1 statements తీసుకుంటున్నాము where there are no connectives or quantifiers. So ఇక్కడ ఏమన్నారు, we have 2 horn clauses. These are the 2 horn clauses that I am considering. We can match the head of the first horn clause. దాన్ని హెడ్ అంటాం ఇక్కడ. సో ద హెడ్ ఆఫ్ ది ఫస్ట్ హార్న్ క్లాజ్ కెన్ మ్యాచ్ విత్ వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది సెకండ్ హార్న్ క్లాజ్. సో ఈ బి స్టేట్మెంట్ అనేది A1, సో హెడ్ ఆఫ్ బాడీ ఆఫ్ ది సెకండ్ క్లాజ్కి కనుక మ్యాచ్ అయితే దెన్ the first clause can be used to replace its head in the second clause by its body. సో ఈ ఫస్ట్ క్లాజ్ అనేది ఏదైతే తీసుకుంటున్నామో ఈ ఫస్ట్ క్లాజ్ అనేది సెకండ్ క్లాజ్తో రీప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ద రిజల్యూషన్ విచ్ వీఆర్ డిఫైనింగ్ ఫర్ అ హార్న్ క్లాజ్. నెక్స్ట్, సో ఇలా అప్లై చేసినప్పుడు ఏమేం జరగచ్చు అంటే కనుక the body or the head of the clause can disappear. So there will be headless clause with the body or bodiless clause with the head. So అటువంటప్పుడు we will be matching the headless bodies, headless conditions with the body of the other conditions. సో క్లాజెస్ని డిఫరెంట్ ఫార్మ్స్లో తీసుకున్నప్పుడు సో వాటికి ఒక న్యూ గోల్స్ని అసైన్ చేస్తూ
హెడ్లెస్ క్లాజెస్ని, బాడీలెస్ క్లాజెస్ని, సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ తీసుకుని వాటిని మనం మ్యాచ్ చేయొచ్చు. సో ఎక్కడైతే మనం న్యూ గోల్స్ని సెట్ చేసుకుంటామో వాటిని సబ్ గోల్స్గా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్, సో వాట్ ఈస్ యూనిఫికేషన్? సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడెంటికల్ స్టేట్మెంట్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది జరిగితే ఆ ప్యాటర్న్ మ్యాచింగ్ని యూనిఫికేషన్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. సో ఆ యూనిఫికేషన్ని మనం ఎలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు. సో దట్ యూనిఫికేషన్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ది అల్గోరిథం ఆఫ్ ది హార్న్ క్లాజ్. సో హార్న్ క్లాజ్ మనం ఏదైతే తీసుకున్నామో దానికి ప్యాటర్న్స్ కనుక మ్యాచ్ అయితే యూనిఫికేషన్ని అప్లై చేస్తూ దానికి ఒక రిజల్యూషన్ని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్, so that is about horn clause. Next comes the language Prolog. So Prolog is one of the logic programming language where we will be implementing this language Prolog with the horn clauses. సో దిస్ హార్న్ క్లాజెస్ని యూజ్ చేసుకుంటూ వాటి యొక్క రిజల్యూషన్స్ని యూజ్ చేసుకుంటూ దీనిలో మనం అప్లై చేసే స్ట్రాటజీ ఏంటి అంటే కనుక డెప్త్ ఫస్ట్ స్ట్రాటజీ. సో రిజల్యూషన్ అనేది డెప్త్ ఫస్ట్ స్ట్రాటజీగా ఇస్తాము. యూనిఫికేషన్ అనేది ఒక అల్గారిథం రూపంలో డిఫైన్ చేస్తూ ఉంటాం. సో ఈ లాంగ్వేజ్ ఈ ప్రొలాగ్ లాంగ్వేజ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్ వాటికి ఒక ఇంప్లిమెంటేషన్స్ కానీ సింటాక్సెస్ సిమాంటిక్స్ అన్నీ ఒక లైబ్రరీస్ ఫామ్లో డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, నొటేషన్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. సో మనం హార్న్ క్లాజెస్లో ఇంప్లికేషన్ ద్వారా ఒక కండిషన్ని డిఫైన్ చేస్తూ ఉంటాం. సో ఆ ఇంప్లికేషన్ అనేది ఒక కాలన్ అండ్ డాష్ ద్వారా రీప్లేస్ అయ్యి ఉంటుంది ఇక్కడ ప్రొలాగ్లో. సో మనం ప్రొలాగ్లో డేటా అనేది ఒక డేటా స్ట్రక్చర్స్ ఫార్మాట్లో డిఫైన్ చేస్తూ ఉంటాము. సో ఇది హార్న్ క్లాజ్లో ఒక స్టాండర్డ్ ఫామ్ అయితే కాదు. నెక్స్ట్, so we will be defining the prologue with the interpreters. So most of the systems will run as the interpreters. సో దీనిలో మనం ప్రొలాగ్ ప్రోగ్రామ్లో మనం క్లాజెస్ని ఎలా డిఫైన్ చేస్తామంటే సమ్ సెట్ ఆఫ్ హార్న్ క్లాజెస్గా డిఫైన్ చేసి దాన్ని ఒక డేటాబేస్లో మెయింటైన్ చేస్తాం. సో ఈ క్లాజెస్ అన్నిటినీ ఒక ఎక్స్టర్నల్ డేటాబేస్గా మెయింటైన్ చేసి సో దట్ డేటాబేస్ ఈస్ గివెన్ డైనమికల్లీ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది prolog program. Okay, so these set of clauses can be entered through the database only. సో డేటాబేస్లోకి ఎంటర్ చేసి ఆ ఫైల్ని ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు కీబోర్డ్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్, arithmetic operation. So this arithmetic operation is normal when compared to all the other operation, in other programming languages. సో నార్మల్ అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ఇక్కడ ప్లస్ అని తీసుకున్నాము. సో వీటిల్లో మనం ప్రిఫిక్స్ నోటేషన్స్ అండ్ ఇన్ఫిక్స్ నోటేషన్స్గా డిఫైన్ చేస్తాం. సో దీన్ని మనం ప్రొలాగ్లో ఎలా డిఫైన్ చేస్తున్నామంటే దీని యొక్క సింటాక్స్ ద్వారా కాలన్ విత్ డాష్ సింటాక్స్ ద్వారా డిఫైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, యూనిఫికేషన్ ఫర్ ప్రొలాగ్ ప్రోగ్రామ్. సో యూనిఫికేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పాము, ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది జరగాలి. ప్యాటర్న్ మ్యాచింగ్ జరిగినప్పుడు సిమిలర్ స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేస్తూ దాని యూనిఫికేషన్ అని చెప్పి మనం డిఫైన్ చేస్తాం. సో ఒకవేళ ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది జరిగితే ఎక్స్ప్రెషన్స్ మధ్య ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది జరిగితే దెన్ దట్ విల్ బి డిఫైన్డ్ యాజ్ అ రిజల్యూషన్ ఫర్ ది ప్రొలాగ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనం ప్రొలాగ్లో రిజల్యూషన్ని అండ్ యూనిఫికేషన్ని ఒకే టర్మినాలజీగా డిఫైన్ చేసుకోవచ్చు. సో ద బేసిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ సిమాంటిక్స్లో ఈక్వాలిటీ ద్వారా మనం స్టేట్మెంట్స్ని యూనిఫికేషన్గా డిఫైన్ చేస్తాం. సో ప్యాటర్న్ మ్యాచ్ అయితే ఈక్వల్గా డిఫైన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, సో ప్రొలాగ్లో మనం డేటా స్ట్రక్చర్ ఫార్మాట్లో డిఫైన్ చేస్తాము ప్రోగ్రామ్స్ అనేవి. సో అక్కడ సర్చ్ స్ట్రాటజీ అనేది ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఆర్డర్లో ఉంటుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్
అండ్ క్లాజెస్ని డిఫైన్ చేసేటప్పుడు డేటాబేస్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఆర్డర్గా డిఫైన్ చేస్తాం. సో ఈ సబ్ గోల్స్ అనేవి మనం ఏవైతే కొత్తగా కండిషన్స్ తీసుకున్నామో, కొత్తగా గోల్స్ సెట్ చేసుకుంటామో, ఆ సబ్ గోల్స్ని ఎప్పుడైతే మనం డేటాబేస్లో కన్సిడర్ చేసుకుంటామో, దెన్ ద సెర్చ్ స్ట్రాటజీ స్టార్ట్స్. వాట్ ఈస్ దట్ సెర్చ్ స్ట్రాటజీ? డెప్త్ ఫస్ట్ సెర్చ్ స్ట్రాటజీ. సో ఇది ఒక ట్రీలో, డేటా స్ట్రక్చర్ ట్రీలో డిఫరెంట్ పాసిబుల్ చాయిసెస్ని సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, లూప్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్. సో సో మనకి లూప్స్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఒక సెర్చ్ ట్రీలో బ్యాక్ ట్రాకింగ్ ద్వారా. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది జరుగుతున్నప్పుడు బ్యాక్ ట్రాకింగ్ ద్వారా రిపిటేటివ్గా ఒక ట్రీని సెర్చ్ చేయడానికి మనం యూస్ చేస్తాం. సో ఒకవేళ ఫోర్స్ఫుల్గా బ్యాక్ ట్రాకింగ్ అనేది జరిగితే దెన్ ఆ కండిషన్, మనం ఏదైతే ప్రెడికేట్ కండిషన్ తీసుకుంటున్నామో అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ఫెయిల్ అనేది ఎలా జరుగుతుంది అంటే బ్యాక్ ట్రాకింగ్ని మనం ఫోర్స్ఫుల్గా పర్ఫామ్ చేస్తే, అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయాక మళ్ళీ దాన్ని పర్ఫామ్ చెయ్యాలి అని మనం అనుకుంటే, రిపిటేటివ్గా కంప్యూటేషన్స్ని పర్ఫామ్ చేయాలి అని అనుకుంటే, అటువంటి టైంలో ద సిస్టమ్ విల్ బి అ ఫెయిల్యూర్, ప్రెడికేట్ ఫెయిల్యూర్. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ విత్ లాజికల్ ప్రోగ్రామింగ్. సో ఇటువంటివి బ్యాక్ ట్రాకింగ్ ఇవన్నీ చేయడం ద్వారా దేర్ విల్ బి సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ప్రోగ్రామర్. సో ప్రోగ్రామర్ ఎప్పుడైతే కొన్ని ప్రాపర్టీస్ని స్పెసిఫై చేస్తారో there will be some computation problems which can be resolved by giving the separate properties for that particular method. సో ఒక మెథడ్ని మనం తీసుకుంటే వాటికి మనం కొత్తగా ప్రాపర్టీస్ని డిఫైన్ చేసి we can provide the solution for any of the logic. Okay, next. So here we will be defining the Prolog resolutions in the form of algorithms also. So ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ మనం రాసుకుని వీ కెన్ డిఫైన్ ది అల్గోరిథమ్స్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ లాజిక్ ప్రోగ్రామింగ్. సో యాజ్ అ ప్రోగ్రామర్ మనకి కొన్ని ప్రోగ్రామ్స్ అన్న, సో ఆ ప్రోగ్రాంలో లాజిక్ అనేది కరెక్ట్గా రాయగలిగేలాగా చూసుకోవాలి. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో మనం యూనిఫికేషన్ చేసేటప్పుడు, అంటే ప్యాటర్న్ మ్యాచింగ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది? సో ఒకవేళ ప్రాబ్లం ఎరైజ్ అయితే దానంతట అదే ఎరైజ్ అవుతుందా, లేదు అంటే ఒక వేరియబుల్ని కాల్ చేయడం ద్వారా ఎరైజ్ అవుతుందా? ఒకవేళ వేరియబుల్ని కాల్ చేయడం ద్వారా వేరియబుల్లోనే ప్రాబ్లం కనుక అక్కర్ అయితే ప్రొలాగ్ ప్రోగ్రామింగ్లో, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అక్కర్ చెక్ ప్రాబ్లం. So when unifying a variable with a term, Prolog does not check whether the variable itself occurs in the term. It is being instantiated. సో ఇనిషియేషన్ జరిగేటప్పుడు దానిలో వేరియబుల్లోనే మళ్ళీ మనం ఒక టర్మ్ని డిఫైన్ చేస్తున్నట్టు యూనిఫికేషన్ అల్గోరిథంకి అర్థం కాదు. సో ఆ ప్రాబ్లమ్నే మనం అక్కర్ చెక్ ప్రాబ్లంగా డిఫైన్ చేస్తాం. నెగేషన్ యాజ్ ఫెయిల్యూర్. సో నెగేషన్ అంటే ఆల్రెడీ మనం ట్రూగా స్టేట్ చేసిన దాన్ని మనం ఫాల్స్ అని చెప్పి అస్యూమ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ అజంప్షన్ని క్లోజ్డ్ వరల్డ్ అజంప్షన్గా డిఫైన్ చేస్తాం. సో దిస్ ఈస్ ద బేసిక్ లాజిక్ ప్రోగ్రామింగ్ సిస్టంలో బేసిక్ ప్రాపర్టీ అనమాట. ఏంటంటే కొన్ని అజంప్షన్స్ని మనం ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు. అంటే ట్రూగా మనం ఆల్రెడీ ఇచ్చేసాము, which cannot be proved as true. So that cannot be proved to be true is assumed to be false. ట్రూగా ప్రూవ్ చెయ్యని దాన్ని మనం ఫాల్స్ అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్, ద ఫోర్జింగ్ ప్రాపర్టీ ఆఫ్ ది లాజిక్ ప్రోగ్రామ్. సో ఈ ఫోర్జింగ్ ప్రాపర్టీలో మనం ఏం డిఫైన్ చేయొచ్చు అంటే కనుక, మనం తీసుకునే ఏదైనా సరే, సో ప్రాపర్టీ ఆఫ్ ది థింగ్స్ దట్ we are taking, the consequences of this assumption all are being considered in this forging property. సో హార్న్ క్లాజెస్ అనేది మనం డిఫైన్ చేసినప్పుడు
దానిలో మనం ఇంప్లికేషన్స్ కానీ కండిషన్స్ కానీ క్వాంటిఫైయర్స్ కానీ యూజ్ చేయకపోవడం వలన ఆ స్టేట్మెంట్స్ అనేవి కంప్లీట్ లాజిక్ని స్టేట్ చేయవు. జస్ట్ కండిషన్స్ సింపుల్ క్లాజెస్ని స్టేట్ చేయడానికంటే ఒక లాజికల్ స్టేట్మెంట్ని మనం కంప్లీట్గా ఒక హార్న్ క్లాజ్లో డిఫైన్ చేయలేము. కొన్ని లాజికల్ స్టేట్మెంట్స్ని మాత్రమే డిఫైన్ చేయగలము. కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఇన్ లాజిక్ ప్రోగ్రామింగ్. సో లాజికల్ ప్రోగ్రామింగ్లో మెకానిజం అనేది కంట్రోల్ మెకానిజం అనేది ఎక్స్ప్లిసిట్గా జరగచ్చు, ఇంప్లిసిట్గా జరగచ్చు. సో ఎక్స్ప్లిసిట్గా అంటే మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ స్ట్రాటజీ చేస్తాము. లేదంటే ఇంప్లిసిట్గా జరగాలంటే దానికి ఒక ప్రాసెసింగ్ అనేది ఇంటర్నల్గా స్టేట్మెంట్స్ అనేవి ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు వాటి మధ్య కండిషన్స్ని స్టేట్ చేస్తాం. సో అలా కండిషన్స్ని స్టేట్ చేయడం వలన ఆ సిస్టమ్ ఫెయిల్యూర్ అనేది అక్కర్ అవ్వకుండా మనకి స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ అయ్యేలాగా మనం డిఫైన్ చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్. సో ఈ మెకానిజం అనేది ఒక ప్రొలాగ్ ప్రోగ్రామింగ్లో మనం డిఫైన్ చెయ్యొచ్చు. దేని ద్వారా అంటే కనుక డెప్త్ ఫస్ట్ స్ట్రాటజీ ద్వారా డిఫైన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ యువర్ 4th unit. So in my next video I'll be giving about 5th unit.